డాక్టర్ మనకి దీనివల్ల గట్‌కి ఏమన్నా డ్యామేజ్ అవ్వడం, తర్వాత ఇంటెస్టైన్స్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ రావడం, క్యాన్సర్ లాంటివి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయంటారా? నేను ఇందాక చెప్పినట్టు ఇది బేసికలీ స్ట్రక్చరల్ డిసీజ్ కాదు. అంటే మనకి ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల గానీ, ఇంకా వేరే వేరే కారణం వల్ల వచ్చింది కాదు. బేసికల్లీ సిగ్నల్స్‌లో చేంజ్ ఉండడం వల్ల బాడీ పర్సీవ్ అయ్యే సింప్టమ్స్. సో, అందువల్ల లాంగ్ టర్మ్‌గా గట్‌కి అంటే ఇంటెస్టైన్స్‌కి డ్యామేజ్ ఏముండదు. అలాగే క్యాన్సర్ రిస్క్ కూడా ఏముండదు. సో, దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు డాక్టర్? నేను చెప్పినట్టు ఇది డిసీజ్ కాదు కాబట్టి మనం ఐబీఎస్ డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేవా వాళ్ళ దాంట్లో అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే వేరే డిసీజెస్ ఏవి అంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి బ్లడ్ టెస్టుల ద్వారా వాటి ద్వారా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అలర్జీ ఏమైనా ఉందా చూసుకోవాలి. ఇంకోటి సీలియాక్ డిసీజ్ అంటాం. కొంతమందికి గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ ఉంటే సీలియాక్ డిసీజ్ వస్తుంది. చిన్న పేగుల్లో ఆ మ్యూకోజా ఎఫెక్ట్ అయ్యి. సో అది రూల్ అవుట్ చేసుకోవాలి. అది కూడా బ్లడ్ టెస్ట్ ద్వారానే. ఇంకొకటి ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజ్. ద మోస్ట్ కామన్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ వచ్చి ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజ్. దాని గురించి అది సెపరేట్ టాపిక్, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకొకటి క్యాన్సర్. ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలంటే ఎండోస్కోపీ ద్వారా కొలనోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేయాలి. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి ఇవేవి లేవు ఈ మనిషికి, ఇవి ఓన్లీ ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు దెన్ మనకు ఒక క్రైటీరియా ఉంటుంది. క్రైటీరియా ఏంటంటే అబ్డామినల్ క్రాంపింగ్ పెయిన్ ఉంటుంది. అది మోషన్ పోయినప్పుడు రిలీవ్ అవుతుంది. ఈ సిమ్టమ్స్ అట్లీస్ట్ 3 days per month 3 months ఉండాలి. ఓకే. అప్పుడే మనం ఐబిఎస్ అని డయాగ్నోసిస్ చేస్తాము. దాని తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఓకే. దీనికి కూడా మనకి సర్జరీ అవసరం అంటారా? దీనికి సర్జరీ అవసరం లేదమ్మా. దీనికి ప్యూర్లీ ట్రీట్మెంట్ మెడికల్ గానే చేస్తాము. ప్లస్ మళ్ళీ రాకుండా కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాము. అలాగే మెడికేషన్స్ ద్వారా అంటే అక్యూట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు అంటే సిమ్టమ్స్ అక్యూట్గా ఉన్నప్పుడు మెడికేషన్స్ ద్వారా కంట్రోల్ చేస్తాము. దాని తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము కంట్రోల్లో పెట్టుకోవడానికి. అండ్ ఫ్లేర్ అప్స్ వచ్చినప్పుడు వి గివ్ ద ట్రీట్మెంట్. ఓకే డాక్టర్.